విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ అర్హత లేని వారిని స్టాఫ్ నర్సులుగా ఎలా నియమిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ జీవో నెంబర్ 115/4/2024న ఏఎన్ఎంలను స్టాఫ్ నర్స్ పోస్టులతో సర్దుబాటు కోసం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అర్హత లేని వారిని స్టాఫ్ నర్సులుగా ఎలా నియమిస్తారు అని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి ఇప్పుడు జీవో నెంబర్ 115/4/2024ని వెనకకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి నిరసన తెలియజేయడానికి కూడా వెనకాడము. దయచేసి ఈ జీవో నెంబర్ని వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. కోర్సు చేసి స్కిల్ బేస్లో సబ్జెక్ట్ నేర్చుకొని స్కిల్ డెవలప్డ్గా ట్రైనింగ్ అయ్యి పేషెంట్లకు కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాము. వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్టుల్లో కూర్చోబెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తామన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికీ కూడా అర్థం అవ్వాలండి. ఎందుకనంటే రీసెంట్గా ఒక మూడు సంవత్సరాల క్రితం సచివాలయంలోని ఏఎన్ఎంఎల్ పోస్ట్ అన్న రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా తీశారు. అప్పుడు తీసేటప్పుడు మాకు ఏంటంటే కాంట్రాక్ట్లోనే 15 సంవత్సరాల నుంచి ఉండిపోతున్నాం. మేము ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామా లేదా అన్న దృష్టితో మమ్మల్ని కూడా పోస్టులకు ఏమైనా పెట్టుకోమంటారా, మేమైనా ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తే ససేమిరా కుదరదు, మీరు జిఎన్ఎంస్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎం పోస్ట్కి మీరు ఎలా పెట్టుకుంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి ఎవ్వరు కూడా మా అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఇప్పుడు మా పోస్టుల్లో యాజ్ ఏ స్టాఫ్ నర్స్గా నర్సింగ్ ఆఫీసర్గా ఎలా కూర్చొని పెడతారని చెప్పి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. మీరు అనుకుంటున్నారేమో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, లేకపోతే నర్సింగ్ రిలీవ్ అయిన పిల్లలు ఉన్నారు, చాలా తక్కువ మంది అని ఏమైనా ఎవరికైనా డౌట్లు ఉంటే కనుక ఒకసారి ఎంక్వైరీ చేయాలండి. అసలు కాంట్రాక్ట్లో ఎంతమంది ఉన్నారు? రేపు పొద్దున్న వేలాది మంది స్టూడెంట్స్ అన్నది నర్సింగ్ చదువుకొని బీఎస్సీ చేసుకొని రిలీవ్ అవుతున్నారు. ఈ రోజు ఏఎన్ఎం పోస్టులు ఇస్తే రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అదంతా వదిలేస్తే పేషెంట్ వరకు మేము వచ్చేదే మా ప్రొఫెషన్ దేనికంటే పేషెంట్కి 24 గంటల పేషెంట్ పక్కనే ఉంటూ పేషెంట్కి సంబంధించినటువంటి కేర్ ఇవ్వడానికి మేము వస్తాం. 4 సంవత్సరాలు చదువుకొని దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అంతా గెయిన్ చేసి ఎప్పుడు ఏం చేయాలి, పేషెంట్కి ఎలా ఇవ్వాలన్న కేరు వాళ్ళ ద్వారా ఇప్పించడం అన్నది కరెక్ట్ కాదండి. వాళ్ళకంటూ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రెగ్యులర్ జాబ్ అన్నది ఇవ్వచ్చు. మా వరకు తీసుకొచ్చి ఏఎన్ఎంస్ని వచ్చేసి స్టాఫ్ నర్సెస్గా అన్నది కూర్చొని పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఏంటంటే గవర్నమెంట్కి ఈ విషయం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. సార్ 15 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నామండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, మా జీవితాలు మాత్రం మారటం లేదు. మేము ఇంకా ఎల్లకాలం కాంట్రాక్ట్గానే ఉండిపోవాలా? ఇదే ఏఎన్ఎంస్ని మీరు నర్సింగ్ ఆఫీసర్స్గా కనుక కూర్చుని పెడితే రేపు పొద్దున్న ఇప్పుడు చదువుతున్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారు. వాళ్ళు అనుకుంటారు మనం ఎందుకు కష్టపడి 3.5 సంవత్సరాలు చదవాలి, 4 సంవత్సరాలు చదవాలి, మనము కూడా 10th చదివేసి ఏఎన్ఎం చేసి వచ్చేస్తే చక్కగా కాలు మీద కాలు వేసుకొని రెగ్యులర్ పోస్ట్ తీసుకోవచ్చు కదా అన్న దీని ఉంటుంది. మా డిమాండ్ అంటే వెంటనే మాకు కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని 7,000 మందికి పైగా కాంట్రాక్ట్లో ఉన్నాం, 3,000 మందికి పైగా ఎన్హెచ్ఎంలో కూడా కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు. అందరినీ కూడా ఎవరెవరైతే కాంట్రాక్ట్లో ఉన్నారో అందరినీ రెగ్యులర్ చేయాలి. వెంటనే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. మా అందరినీ రెగ్యులర్ చేశాక ఫర్దర్ ఏటన్నది డెసిషన్ తీసుకోవాలి. ఏఎన్ఎంస్ని మాత్రం నర్సింగ్ ఆఫీసర్స్గా కూర్చోబెడదామంటే వెంటనే జీవో నెంబర్ 115 రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి. ఇదే మేము ప్రభుత్వాన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్. మాకు ఈ పోరాటం అయితే మేము ఆపమండి. ఇనీషియల్ గా మేము ఒక ఇంటిమేషన్ ఇస్తాం.